సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేర ఇది నడుస్తుంది. అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయింది అనిపిస్తుంది, అవునా? లేదు, కొంచెం టైం పడుతుంది కదా. అంతేనా? అంతే అంతే. సో చెప్పండి. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్. ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి. ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది. ఆ శేఖర్ కమల గారే చాలాసార్లు చెప్పారు. అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి. అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది, ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా ఇంకా వెళ్తుంది. అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి. మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది, వాళ్ళు కూడా నిలబడతారు. లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే, కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి. ఇక్కడ మాకు సంస్థ ఉంది, కంటెంట్ ఉంది, అందుకే ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అస్సలు నాకే ఐడియా లేదండి. నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్, ఏమేమో ఉండొచ్చు. నాకు యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ప్లీజ్. శుద్ధి అయోధ్య, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి నేను వద్దనుకుంటే నా బయట చెంగు కూడా నీ ఒక్క చూడదని ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్పారు. ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి? అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇప్పుడు ఉన్న అందరికీ ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా. అండ్ దే జస్ట్ బీ కాన్ఫిడెంట్, జస్ట్ బీ యూ. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసే డైరెక్టర్ ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుందని ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ శంకర్ దాదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ స్మాల్ థింగ్. మీ దానికి నిన్న నేను సినిమాకి 9th టైం వెళ్ళాను సార్. టెల్లింగ్ దట్ డైలాగ్, నా పక్కన 6 గర్ల్స్ కూర్చున్నారు సార్. ప్రతి డైలాగ్కి దే ఆర్ హూటింగ్, ఎస్